ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడంతో శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు సంబరాలను జరుపుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గెలుపు సొంతమైంది. నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ భారీ విజయం సాధించడంతో శ్రీకాళహస్తిలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి స్వీట్లను పంపిణీ చేసి పరస్పరం తెలిపించుకుంటూ విజయోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించుకున్నారు. బీజేపీ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యులు జీవి అమర్నాథ్ మాట్లాడుతూ సిపి రాధాకృష్ణన్ భారీ విజయం సాధించడంతో బీజేపీ మరో మెట్టు ఎక్కిందని, ప్రజల మనస్సులో బీజేపీ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు చెరగని ముద్ర వేసి నేడు ఉపరాష్ట్రపతి గెలుపుకు దోహదపడ్డాయని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసు నుంచే రాష్ట్రీయ సేవా సంఘంలో అనేక పదవులు చేపట్టారని, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవులు చేపట్టి సేవలు అందించారని తెలిపారు. ఆయన 40 ఏళ్ల జీవిత కాలంలో ఎక్కడా చిన్న మచ్చ కూడా లేదని, అలాంటి నిజాయితీపరుడు నేడు కూటమి ప్రభుత్వంలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం దేశం గర్వించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవదని తెలిసినా వారు ఎన్ని రాజకీయ చదరంగాలు ఆడినా కాంగ్రెస్ పార్టీని ఓడించి కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కి గెలిపించారని తెలిపారు. నేడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజల తరఫున అభినందనలను తెలియజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద్ గారి సూచనల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్దగుడి దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు, సీట్లు పంచుకున్నారు. ఎందుకంటే రాధాకృష్ణ గారు 16 ఏళ్ల వయసు నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో బాధ్యత స్వీకరించి అనేక పదవులను, అనేక బాధ్యతలను నిర్వహించారు. గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్గా, మహారాష్ట్ర గవర్నర్గా, లోక్సభ సభ్యులుగా, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన మంచి చదువుకున్నాడు. ఇప్పటి వరకు ఇన్ని బాధ్యతలు 40 ఏళ్ల నుంచి అనేక బాధ్యతల్లో ఉన్నా కానీ చిన్న మచ్చగూడ లేకుండా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆయనకి ఎన్డీఏ కూటమి తరఫున ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఎందుకంటే ప్రత్యర్థులకి 300 ఓట్లు వస్తే ఈయనకి 452 ఓట్లు వచ్చాయి. పోటీలో గెలవని తెలిసినా కానీ, రాజకీయంగా ఓడిపోతామని తెలిసినా కానీ ఇండియా కూటమి కాంగ్రెస్ అతి దౌర్భాగ్యమైన రాజకీయ క్రీడ ఆడింది. ఎందుకంటే గెలవని తెలిసినా కానీ అభ్యర్థిని నిలబెట్టింది. ఏది ఏమైనా కానీ ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉందని మరోసారి నిరూపితమైనది. ఈ సందర్భంగా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ఇంకా మంచి పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ శ్రీ కోలానంద్ గారి సూచనల మేరకు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి భారతదేశ రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సిపి రాధాకృష్ణన్ గారు, వారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ వారు గెలుపొందడం, గెలుపంటే మామూలు గెలుపు కాదు. గతంలో ఎప్పుడూ కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎప్పుడూ లేరు. మన భారతదేశంలో రాజ్యాంగం అమలైన తర్వాత 15వ ఉపరాష్ట్రపతిగా ఈరోజు సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నుకోవడం జరిగింది. 152 ఓట్లు మెజారిటీతో వారు గెలుపొందడం జరిగింది. వారు RSS రాష్ట్రీయ స్వయం సంఘం నుంచి అనేక బాధ్యతలు వాళ్ళు నిర్వహించి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చి వారికి మచ్చలేని మనిషిగా ఎదుగుతూ వచ్చారు. నరేంద్ర మోడీ గారికి నచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే వీరు కుటుంబాలని కానీ, కులాలని కానీ, మతాలని కానీ ఎక్కడా కూడా వాళ్ళు సొంత కోసం ఎక్కడ వాడుకోరు. వీరు మచ్చలేని వ్యక్తులు కాబట్టి ఈరోజు మోడీ గారు మెచ్చి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం, కూటమి తరఫున ఈరోజు గెలుపొందడం జరిగింది. వారికి ఇక్కడ కాళహస్తి పట్టణం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ సంబరాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ గారు మరియు పట్టణ యువ నాయకులు చందు, భరత్, హరీష్, సాయి, నాని ఇంకా యువకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.